ఈ సువార్త 17వ అధ్యాయం. సండే చదువుతుందా? మత్తయి సువార్త 17వ అధ్యాయం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమాన యొక్క మేఘము వారి కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో ప్రభావ మిమ్మల్ని ఆరాధించుటకు ప్రార్థన ద్వారా మహిళపరుచుకున్న భాగ్యాన్ని నాకు సాధించాలి. ప్రభా, ఈ ఆరాధనలో ప్రభా మిమ్మల్ని రంగం లేదు ప్రభా ఆహ్వానిస్తున్నా ఆ మన్యంపని ప్రభా స్వీకరించి మీ రంగం మీదకి వచ్చి మాట్లాడాలి. నీ బిడ్డలని ప్రభా మీరు చేరుకుంటుంది. ప్రభా, ఎవరికి ఏ మనసులో ఏ గాయమైందో గాయాన్ని మార్పు చేసే మందును ప్రభా మీరే ప్రసాదించండి. గాయం చేసేవారు మీరే, గాయాన్ని మార్పు చేసేవారు మీ కాపుదల్లో భద్రపరిచి దీవించండి. సంస్థలను సఫలపరచడం ఎటువంటి సాధారణ ప్రవాదం కాకుండా దీవించండి. కాపుదల్లో చదవబడిన లేఖలను ప్రభా వివరించుటకు మేమేమాత్రం అనుభవం కాదు. నేను మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభావం స్థానంలో నిలుపుతున్నందుకు అన్నామైనా మమ్మల్ని మరుగున పెట్టి మా సొంత ఆలోచనలు, మా సొంత మాటలను ప్రభావం మరుగున పెట్టి మీరే రంగం మీద నుండి మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నామండి. వింటున్న వారిని ప్రభా మీరే కనపరిచి దీవించండి. నేను మీకు రావాల్సినటువంటి వారిని ప్రభా సకాలంలో రావడానికి మీకు దయ చేయండి. సంస్థలను మీ చేతులు అప్పగించినందుకు మీరు తగ్గించి మీకు కావాలని మీరు పొందుకోమని ప్రొవైడ్ చేస్తున్నాము. అడిగి వేడుకుంటున్నాము. చదవబడిన లేఖనంలో ఒకసారి మనం చేసుకుందాం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని శబ్దము ఆ మేఘముల నుండి తెలుసుకున్నాను. ఇది ఎప్పుడు జరిగిన సంఘటన? మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టిన. లూకా సువార్త 9వ అధ్యాయం 7. లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము నా నామము నిమిత్తము భారము భరించి భరించి అలా లేదని నేను ఎరుగుదును. అలా లేదని నేను ఎరుగుదును. చదవబడిన లేఖనాలు మీరు గమనించినట్లయితే ఆయన మనకి ఏం చెబుతున్నట్టు రోజులలో నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలా లేదని నేను ఎరుగుదును. అలా లేదని నేను సహనము కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి విషయాలు అలా లేవనే విషయాన్ని నువ్వు ఎరిగిన విషయాన్ని ఎరుగుతాననేది ఆయన శ్రమిస్తాడు. ఎవరు చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? ఈ మత్తయి సువార్త 17వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చదవబడిన లేఖనము ప్రభువైన యేసుక్రీస్తు మరి పర్వతం మీద నుంచి దిగి వస్తుంది కదా, ఆయన శిష్యులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడే సమయంలో ఆ మేఘము వారిని అందరినీ కమ్మేస్తుంది. ఆ మేఘం వారిని అందరినీ కమ్మిందనంటే అర్థం ఏంటి? ఏం జరుగుతుంది? గమనించారా? దేవుని నామానికి మహిమ. భూమి ఆకాశములు కలిసినటువంటి సమయమై ఉన్నది. పరలోక రాజ్యము ఈ భూలోక రాజ్యము కలిసిన సమయమే. ఈ సమయంలో ఎవరిని మనకు మార్గాన్ని చూపిస్తుంది? ఈయన ఈయన సంతోషిస్తున్నాను, ఈయన మాటను మీరు లేకుండా నడవండి అని చెప్పేసి అనేది లేకుండా తెలుస్తుంది. ఎవరి మీద కమ్మింది? ఇది ఉన్నవారందరి మీద కమ్మింది. కానీ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించమని చెప్పి ఒక శబ్దము తన శిష్యుని చెప్తుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించడం కోసం ఆయన మాటలను దైకులు ఉన్నారో, ఆ మాటలను ఎవరైతే తెలుసుకోవడం కోసం ఆసక్తి కలిగినారో వారికి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు నీవు నేను నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని గమనించి ఉన్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడించే వారిగా ఉన్నట్లయితే ఆయన చెప్తున్న మాటలను మనం నడవాల్సి ఉందా లేదా? ఉందా? ఆయన ఏం చెప్పిందని దాన్ని యాక్చువల్గా చేయాల్సింది. అది కాకుండా వేరే విషయాన్ని చేస్తామనంటే అదేమవుతుంది? లేఖనాలు చెప్తాయి. నేనే ఏం చెప్తానంటే ఒక సందర్భంలో ఒక పని చేయమని చెప్తాను. ఎంత బాగానే ఉంది, నేను ఆ కట్టి కొట్టాను కదా, తీసుకెళ్ళి ఎండలో ఆరేయాలి. ఏదో చెప్పాను అన్నమాట. కట్టులో ఉన్న చెమ్మేదని ఉంటే లాగేసిందని ఆ ఎండలో ఆరేయమన్నా. కానీ వర్షం పడింది, బాగా వాటర్ ఉన్నాయి, భూమి మీద బాగా పోయింది. ఆ టైంలో ఎండ వచ్చింది. అప్పుడు తీసుకెళ్ళి ఆరేయమని చెప్పమంటున్నాను. ఆడ బయట ఉన్న కట్లు ఎండ వచ్చింది కదా అని చెప్పేసి అని బాలుడు ఎండబెట్టాడు. మొదటి ఎండబెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఎండబెట్టావు? తీసేసి అయ్యి లోపల పెట్టు, అయ్యి ఆరబెట్టకూడదు. కానీ అక్కడ ఎండ కాస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు మంచి ఎండ కాసేటప్పుడు నేను ఆరబెట్టుకున్నాను. ఎండ కాస్తుంది, ఇప్పుడు ఆరబెట్టకూడదు అనుకున్నాను. అది ఎండే, నీకు తెలుసు, నాకు తెలుసు ఎండే. కానీ మొన్న ఎండ ఉన్నప్పుడే కదా పెట్టమంది, అందుకని ఆరబెట్టాను. నేను తీసుకొచ్చి పెట్టాను ఆరడానికి కదా, మరి ఇప్పుడు ఎందుకు తీసేయమంటారు? ఇదే తల్లి, అదే కుమారుడు, అదే ఎండ.
అర్థమైంది చెప్పే విషయం అర్థం కాదు అర్థం కాదు. ఎండాకాలంలో ఎండ పెడితే ఎండ బాగా ఉంటుంది. ఎండ బాగా ఉంది. ఈ ఎండలో చెమ్మగలిగినటువంటి కట్టెలను, చెమ్మగలిగినటువంటి వడియాలు, చెమ్మగలిగినటువంటి ఆహార పదార్థాలు ఏమి ఉన్నవి తీసుకెళ్ళి ఎండలో పెట్టమని చెప్పేసి బాగా వర్షం పడింది. నేల తేమ ఉంది, మంచి నీళ్ళు చుట్టూ నీళ్ళు. అప్పుడు ఎండబెట్టాం అనుకో అవి ఎండుతాయా? ఎందుకండు అది ఎండే కదా. ఎందుకండు ఎండబెట్టే చోటు బాగాలేదు. నేల తెలుస్తుంది, ఎండ కాస్తుంది. ఆ నేల ముందు ఆరాల్సింది. ఆ నేల మీద నీటి తేమ ఎక్కువ ఉంది. ఆ క్లైమేట్లో, ఆ వాతావరణంలో నీటి తేమ ఎక్కువ ఉంది. అప్పుడు మనము తేమ కలిగినటువంటి వాటిని తీసుకెళ్ళి బయట పెట్టినా ప్రయోజనం లేదు, అది వెండవు. ఎందుకంటే వాతావరణంలోనే ఒక ఇమ్యూనిటీ ఉంది. అది అంటే ఇది అంటే అప్పుడు ఎడబెట్టమన్న తండ్రి ఒకసారి చెప్పాడు కాబట్టి కుమారుడు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాదు. అంటే ఏ సమయంలో ఏం చేయాలో అనుభవంగా కలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుసు అర్థమైనప్పుడు ఏం చెప్పింది? అప్పుడు ఎండే ఉంది, నిన్న ఎండ ఉంది, ఇవాళ ఎండ ఉంది. నిన్న ఎండ కాసినప్పుడు నేలంతా పొడిగా ఉంది, నీళ్ళు ఏమి లేవు. ఆ ప్రాంతంలో బాగా డ్రై అవుతుంది, పిలపలాడుతుంది. ఎండాకాలం ఎండ పిలపలాడుతుంది. అదే వర్షాకాలంలో ఎండ డ్రై చేయగలిగిద్దా? వర్షం పడింది, వర్షం పడినప్పుడు ఎందుకు అంత డ్రై చేయలేదంటే వాతావరణంలో తేమ ఉంది. ఏంటి తేమ? ఇక్కడ వాక్యంలో కూడా కొంతమంది కొన్ని చూస్తూ ఉంటారు. దేవుడే కదా చెప్పింది, ఆ మాట దేవుడు చెప్పాడు, ఈ మాట దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలోను వాక్యం ఉంది, మార్కు సువార్తలోను వాక్యం ఉంది, లూకా సువార్తలోను అదే వాక్యం. ఇక్కడ వాక్యాన్ని కొన్ని మార్పులు చేర్పులు పట్టుకుని అవి ఎందుకు? అది ఒకటే వాక్యం, ఒకటే రోజు, ఒకటే ఎండ, ఒకటే ప్రాంతం, ఒకటే విశేషం, ఒకటే తండ్రి, ఒకటే కుమారుడు. కానీ సందర్భానుసారంగా కొన్ని లేఖనాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వాక్యం చెబుతున్నప్పుడు అది అలా ఉంది కదా, ఆ రోజు అట్లా చెప్పారు కదా, ఈ రోజు ఇలా చెప్పారు కదా, ఈ రోజు కదా మా సంఘంలో అలా చెప్పారు, మా సంఘంలో ఇలా చెప్పారు అని రకరకాల సంఘాల్లో ఆలోచన తీరు అది తెలుస్తుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? ప్రభువైన యేసు క్రీస్తు మనసు ఎరిగి నడవమంటున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఏమి చెబుతున్నాడో దానిని జ్ఞానంతో చేయమంటాడు. దేవుని మత్తయి సువార్తలోనే చూస్తే పదవ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ అధ్యాయంలో పద్నాలుగు వచ్చింది, 7వ అధ్యాయం అవుతుంది.
17వ అధ్యాయము 14వ వచనం. వారు జనసమూహముల ఎదుగు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ఉండి, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు శాంత రోగి అయ్యి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా నీ శిష్యులు యొద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారు. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా ఎదుకు తీసుకుని రండి. యేసుక్రీస్తు ఏమంటాడు? మూర్ఖతరం వారా అంటాడు. ఏమంటాడు? మూర్ఖతరం వారులారా, మూర్ఖంగా ప్రవేశిస్తారు. ఏది చెప్పానో దానినే చేస్తారంట. నేనేమో ఏం ఒక విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావన చేశాను? ఎండ బాగుంది, ఈరోజు ఎండ పెట్టుకుంటాను, బాగా ఉంది చేశాను. వర్షం పడిన తర్వాత వెంటనే తీసుకొచ్చింది అలా పెడితే అది ఆరుద్దా? అది ఎందుకని ఆరుతుంది? దానిలో నీటి తేమ ఎక్కువ ఉంది వాతావరణంలో. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మూర్ఖపు తరం వారులారా, నేను ఎప్పుడు అలా చేస్తాను అంటే, మూర్ఖం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నేను అదే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నాకు అదే కావాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను కూర్చుంటే నాకు అవుతుంది, లేకపోతే నాకు అవ్వదు. నువ్వు ఏది రాసి పెట్టుకోలేవు. అర్థమవుతుందా? నేను ఇక్కడే కూర్చోవాలి, నేను ఇదే ఎదురు కూర్చోవాలి, నేను ఇది పట్టుకుని వెళ్ళాలి, నేను ఉదయకాలంలో నేను ఇదే తినాలి, నేను ఇది మాట్లాడింది ఇది నేను చొక్కానే వేసుకోవాలి, నేను ఇటువైపే నడవాలి. ఇదేంటి చెప్పాం, వాస్తవమే, అది ఎండ ఉన్నప్పుడు చెప్పాం. కానీ మరుసటి రోజు వర్షం పడింది, వర్షం ఆగింది, నేలంతా తడిచి ఉంది, అప్పుడు ఎండ కాస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు ఎండ కాస్తుంది. కానీ నువ్వు తీసుకెళ్ళి బయట పెడితే అది ఆరిద్దా? ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం సహకరించేటువంటి పరిస్థితి లేదు, గాలిలో తేమ ఎక్కువ ఉంది కాబట్టి అది ఆరదు. కానీ నేను అట్లానే ఎక్కడే పెడతానంటే ఎట్లాగా? నేను అలానే ఉంటానంటే ఎట్లాగా? ప్రభువా, మేము ప్రార్థన చేశాము, ప్రభువా, మేము నీలాగే కూర్చున్నాము, నీలాగే మాట్లాడాము, నీలాగే చేశాము. కానీ వారికి ఆ రోగం విడిచిపెట్టి పోల, ప్రార్థన చేస్తే ఆ దయ్యం విడిచిపెట్టి పోల, ఆ స్వస్థత రావట్లా. ఎందుకు రావట్లేదు? దేవుడు ఏమన్నాడు దానికి? నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అనుకుంటున్నారా? ఇక మీరు మారరా? మీకు జ్ఞానం రాలేక మీరు ఎప్పుడు పైన ఉంటారా? నేనేం చెప్పాను నాకు అదే చేస్తానంటారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిజం అంటే ఆ నామం ఏంటో చెప్పరా మీరు? దానికి ఒక పేరు ఉంది కదా, ఆ పేరేంటో చెప్పరా మీరు? ఆ పేరేంటో చెప్పండి అయ్యా అని అంటే ఎవరు చెప్పరు. తండ్రి యొక్కయో, కుమారుడు యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తిజం ఇచ్చి నేను చెప్పిన సంగతులన్నీ సువార్త ప్రకటించమని ప్రవీణ యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పాడు. ఓకే, రైట్, మంచిదే. ఆ తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అంటారు. చూడండి, ఆ నామం ఏంటి వస్తుంది మరి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం, 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున్న
భూమి మీదను నాకు సర్వాధికారము సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఏంటంట? నామములోనికి. ఏంటి ఆ నామం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఏంటి? ఈ మూడిటికి ఒక నామం ఉంది. ఆ నామం ఏంటి? యేసయ్య నామం. దేవుడు హల్లెలూయా. అందుకనే పేతురుని ప్రభువు అంటాడు, ఆ తండ్రి బయలుపరిస్తేనే నీకు తెలిసింది. తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించుకుంటా. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. ఆ నామం ఏంటి అనేది ఈరోజు సంఘాల్లో చెప్పబడట్లా. నేను అక్కడ చెప్పా. నేను ఎప్పుడు మీదనే ఉంటానా? మీకు అర్థం కావట్లేదా అంటుంది కూడా ఆయనే. ఈరోజు స్వస్థలు వస్తున్నాయి. మీ మందిరాల్లో ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి. చేయి ఉంచి ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి. అంత మాత్రాన ప్రభువైన యేసుక్రీస్తు మార్గం ఇదే అని చెప్పేసి చెప్తారా? ఈయన ఎందుకు నేను సంతోషిస్తున్నాను. కొత్త నిబంధన గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమైనది. అవునా కాదా? అవునా కదా? అపోస్తలుల పౌలు పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యకి సాదృశ్యమైనది. అవునా కాదా? అవునా కదా? ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు? లూకా సువార్త 2వ అధ్యాయము. పేతురు ఏం చెబుతున్నాడు? పేతురు ఏం చెప్తున్నాడు? లూకా సువార్తన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినని మీకు చెప్తుంది. ఏ నామాన్ని మేము పొందిన తర్వాత చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. పేతురు మాట చెప్తాడు.
యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందింది. అపోస్తలుల పౌలు 2వ అధ్యాయం. అపోస్తలుల పౌలు 2వ అధ్యాయం. ఎనిమిదో వచ్చిన పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు. ఏంటంటే ఆ నామం ఏంటి? తండ్రి చెప్పి, కుమారుడు చెప్పి, పరిశుద్ధాత్మ చెప్పి నామములోనికి అంటాడు. ఆ నామం ఏంటది? నామం ఏంటి? ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందువాడు ప్రతివాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు, అప్పుడే పరిశుద్ధాత్మను వారిలో పొందుడు. ఎందుకని ప్రభువైన యేసు క్రీస్తు ఏంటి? ఆయన ప్రభువైన యేసు క్రీస్తు ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం పొందాలి. గమనించారు ఈ విషయాన్ని? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామములోనికి అక్కడ మత్తయి సువార్తలో చెప్పాడు. ఆయన కుమారు రీతిలో బోధించాడు. దానిని పేతురు పట్టుకుని పేతురు చేశాడు. పేతురు కానీ పౌలు కానీ లేకపోతే బైబిల్లో ఎక్కడైనా నూతన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కాకుండా వేరే బాప్తిసం ఉన్నాయో చూడండి. ఎక్కడన్నా ఉంటే ఇదిగో ఇలా బాప్తిసం జరిగిందని చెప్పి చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసము ఇవ్వబడినది అని చాలా సందర్భాల్లో వాక్యాల్లో చూపించబడింది. అలా కాకుండా మరోలాగా జరగడానికి వీల్లేదు. ఎందుకని? దేవుడు చెప్తున్నాడు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, ఈయన మాట వినండి. ఆమేన్. ఆయన సందర్భానుకూలంగా చెప్పేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థనని చేయిస్తాడు. కానీ ఇక్కడ దెయ్యాలు విడిచిపెట్టబడట్లా. ఆయన చెప్పిన పనిని యాస్టీజ్గా తన శిష్యులు చేస్తేనే అక్కడ చెయ్యి దెయ్యాలు విడిచిపెట్టబడలా. మూర్ఖతరం వారారా అంటున్నాడు యేసుక్రీస్తు. ఎవరు అంటున్నారు అన్నమాట? ఎవరన్నారు అన్నమాట? యేసుక్రీస్తు అంటున్నాడా? ఎందుకు అంటున్నాడు? మీరు అలాగే నిశ్చయించుకుని ఉన్నారు, నేను ఇక్కడే కూర్చోవాలి, నేను ఇక్కడే చెయ్యాలి, నేను ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. యేసుక్రీస్తు ప్రవక్త తలకాయ దువ్వుకుంటుంటే వెంట్రుకలు రాలిపోయింది. యేసుక్రీస్తు ప్రవక్త తలకాయ దువ్వుకుంటుంటే వెంట్రుకలు రాలిపోయింది. రాలిపోతే తన భార్య వచ్చి మేడ వచ్చి, బ్రహ్మం నీ తల వెంట్రుకలు ఇగో రాలిపోయి ఇగో దువ్వుకునేదంటే, లేదు లేదు, ఈ వెంట్రుకలు నావి కాదు. ఇదిగో బ్రహ్మం నీ వెంట్రుకలు ఇగో ఈ దువ్వుకునేదంటే, లేదు లేదు, ఈ వెంట్రుకలు నావి కాదు, నావి ఎక్కడ మొదలు పెట్టినవో అక్కడే ఉన్నవి, అవే నా వెంట్రుకలు. ఆమేన్. అర్థమైందా? ఈ దువ్విలో ఉండే తల వెంట్రుకలు అయినా ఆమె చూపిస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, కాదు కాదు, ఈ వెంట్రుకలు నాయి కాదు అంటాడు. యేసుక్రీస్తు ఎందుకంటాడు ఆ మాట? ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి. యేసుక్రీస్తు దేవుడు లేఖనములు మన మధ్యకి తీసుకొచ్చినవి మనము గమనించుకుని వెంబడించే వారిగా ఉండాలి. అవేవో కథలు కాదు, లేకపోతే వేరే కాదు. అది వాక్యము మనము జీవించాలి. ఆమేన్. అంటే దాన్ని జ్ఞానం చొప్పున మనం జీవించాలి. ఆ వాక్యమును జ్ఞానం చొప్పున మనం జీవించాలి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక
మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. తెలుసుకున్నాను ఏంటంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీ తల వెంట్రుకలు ఓడిపోతున్నాయని మీరు భయపడబాకండి. అవి ఎక్కడికి పోవట్లేదు. అదవుతుందా? మీ చర్మము ముడతపోతుందని బాధపడబాకండి. అవి ఎక్కడికి పోవట్లేదు. మీ కాలు నీకు సహకరించట్లేదని భయపడబాకండి, బాధపడబాకండి. అది ఎక్కడికి పోదు. అర్థమవుతుందా? నేను కాలు ముడవలేను కాలు నొప్పి అనేటువంటి వారికి నేను ఈ వాక్యం పూర్తి చేసుకుంటాను. ఇది ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేస్తేనంట అది చాండ్ర రోగం పోలేదంట. ప్రభా నీ శిష్యులు ప్రార్థిస్తే ఆ రోగం విడిచిపెట్టలేదు, ఆ దైవం పోగొట్టబడలేదు. మూర్ఖుతనుల వారులారా నేను మీ యొద్ద ఎప్పుడు ఉంటానా అంటున్నాడు. ఎందుకంటే ఆ రూపాంతర కొండ మీద నుంచి ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన సిలువుకు అప్పగింపబడుతున్నాడు అన్న విషయం ఆయన తెలుసు. ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం ఆయన తెలుసు. అందుకని నేనేం చెప్పానో ఆ యొక్క వాక్యమును మీరు జనులకు ప్రకటించండి అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు విడిచి వెళ్ళిపోయిన ప్రభువు వెళ్ళిపోయాడని చెప్పేసి అని అనుకుంటున్నారా? ఉన్నారనుకుంటున్నారా మీరు? హల్లెలూయా. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడే ఉన్నాను అన్నాడు. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మూర్ఖతరం వారిలాగా ఆ ప్రార్థన చేస్తే దెయ్యాలు పోకుండా, ఆ ప్రార్థన చేస్తే రోగాలు విడిచిపెట్టుకోకుండా ఉండేటువంటి స్థితి నీకు నాకు ఉన్నదా? ఇది నీవు నమ్ముతున్నావా? ఆమేన్. ఇప్పుడు మనం క్రీస్తుని నమ్మకంలో విశ్వాస పాత్ర కలిగి ఉన్నామా లేదా? ఇక్కడ ఎలా బ్రహ్మ గారు ఏమంటారంటే తల వెంట్రుకలు ఊడిపోతుంది, ఇవి ఊడిపోయినవి, ఇవి నాయి కాదుగా, నా తల వెంట్రుకలు ఓడలేదు అంటాడు. ఊడిపోతేనే ఓడలేదు అంటాడు. ఇక్కడ కాళ్ళు ఎప్పుడుతుంటే మనకి నేను నుంచోలేకపోతున్నాను. తాగుతుందా వాక్యము? తాగుతుందా వాక్యం? హృదయాన్ని తాగుతుందా? నమ్ముతున్నారా? స్వస్థత కలుగుతున్నది. సెపరేట్ సంసిద్ధుడు కండి. అర్థమైందా? అర్థమైతే మీరు అలా కాదు కూర్చోడు. హెచ్చరిక, హెచ్చరిక. 1వ నెంబర్ హెచ్చరిక. 2వ నెంబర్ హెచ్చరిక. కాళ్ళు సెపరేట్ చేసుకోవాలి. 3వ నెంబర్ హెచ్చరిక. తుఫాన్ రాబోతుంది, హెచ్చరిక. శరీరం యొక్క ఆశలతోనూ ఆలోచనలతోనూ మనము బాధించబడేవారిగా ఉన్నాం. శుభకరి వాక్యమేనండి. ఆమేన్. అర్థమవుతుందా? జ్ఞానంతోనూ మెలకువతోనూ ఈరోజు ఉండవలసి ఉంది. ఈ శరీరం నీది కాదు. ఆమేన్. మట్టిలో నుంచి తీయబడిన శరీరం మట్టిలోనికి కలిసిపోతుంది. ఈ శరీరం పోతుందేమో, ఈ రంగు పోతుందేమో, ఎంట్రులు పోతుందేమో, ఈ కాలు పోతుందేమో, ఈ గుండెకాయ పోతుందేమో. పోనిండే ఆఫ్టర్ ఆల్ పోతే పోని కదా. హల్లెలూయా. నీకు నేను ఏదైతే మొదలులో ఇచ్చానో ఆ తల్లి గర్భమును నువ్వు దాచుకోమనుకునే నీకు నేను అన్ని ఇచ్చాను. ఆమేన్. ఈ శరీరము తాత్కాలికమే. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. ఆది అందు నీకు ఏదైతే నిత్య జీవం ఉన్నదో ఆ నిత్య జీవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆమేన్. నీ శరీరము కృషించిపోతుందని నువ్వు కుంగిపోతే నువ్వు ముక్తరమైన వాడి కాదా? ఈ లోకంలో ఉన్నటువంటి
ఆస్తి కోసమో, ఈ లోకంలో ఉన్న స్థానం కోసమో, ఈ లోకంలో ఉన్న అధికారం కోసమో, ఈ లోకంలో ఉన్న ఎఫెక్షన్ కోసమో, ఆ వ్యామోహం కోసమో నువ్వు గనక జీవించి ఉంటే అదేమవుతుందంట? అర్థమవుతుందా? హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క స్థితిలోనే నుంచి ఉంటున్నాం. దేవుడు చెప్పింది అది కాదు వాక్యం. దేవుడు చెప్పిన వాక్యం నిత్యజీవంలో అన్నాడు. నన్ను వెంబడించండి అని అంటాడు, నాతో నడవండి అని అంటాడు, మీకు రక్షణ అయి ఉన్నాను అంటాడు. ఆమె ఆకాశ పక్షులు ఏవైనా చింతిస్తాయా? రేపటి ఆకలి కోసం, రేపటి ఆహారం కోసం చింతిస్తాయా? అవేమన్నా గూడు కట్టుకుంటున్నావా? తీసుకొచ్చి ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయా? ఎప్పటి ఆహారాన్ని అప్పుడే పోగేసుకుంటాయి. హల్లెలూయా. నేను దాచిన బంగారము, నేను దాచిన ఆస్తి ఎక్కడికైనా పోతుందేమో. బంగారం ఉందా లేదా? డబ్బులు ఉన్నాయా లేవా? ఇదే మనశ్శాంతి లేని జీవితం బతుకుతున్నాను. వాడికంటే నేను గొప్పగా ఉన్నానా లేదా? ఇదే మనం మాట్లాడుకుంటున్నాం మాట. ఇక్కడ మాట నేను ప్రతి వారము మేము గుర్తు చేసుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే ఉంటాను. వద్దు, విడిచిపెట్టండి. దేవుని వాక్యాన్ని వివరించండి. కేరింతలు పడుతూ ఉండండి, సంతోషిస్తూ ఉండండి, ఆనందపడుతూ ఉండండి. ఏది మనకు శాశ్వతం కాదు. ఎవరు మనతో రాదు. ఎవరితోనూ మనము పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి మీద మన ఆధిపత్యం కాదు, ఎవరు మన మీద ఆధిపత్యం కాదు. ఎందుకంటే నీవెంతో దేవుడికి ఎదుటి వ్యక్తి కూడా అంతే. ఆమె ఎదుటి వ్యక్తికి ఏ ఆశీర్వచనం ఇచ్చాడో నీకు అదే ఆశీర్వచనం ఇచ్చాడు. నీకు ఎంత ఆశీర్వచనం ఇచ్చాడో ఎదుటి వ్యక్తికి కూడా అదే ఆశీర్వచనం ఇచ్చాడు. దేవుని దృష్టిలో తన స్వరూపం చొప్పున వచ్చినటువంటి ప్రతి మనిషి సమానుడే. ఆమె నువ్వు ఎప్పుడైతే దేవుని నీలో నుంచి కనబరచబడతావో ఆ వేదన నీ దగ్గర ఉండవు. ఆమె ఆ రోగాలు నీ దగ్గరికి రావు, ఆ దెయ్యాలు నీ దగ్గరికి రావు, ఆ అపవిత్రమైన ఆత్మలు మన దగ్గరికి రావు, ఆ దుర్మార్గమైన క్రియలు మన దగ్గరికి రావు. బాధించేవాడు, శోధించేవాడు, వేదన పెట్టేవాడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే మన మధ్య కావలి కావాల్సినటువంటి దేవదూతులు ఉన్నాయి. ఆమె పరిశుద్ధాత్మ వరములను నువ్వు పొందుకుని ఉంటే, అపోస్తలుడు పౌలు నడుస్తున్నప్పుడు ఆయన అంగీలు తగిలితే స్వస్థత కలిగినవి. ఆమె ఆయన అంగి, ఆయన వస్త్రం చివరి కొన భాగం తగిలితే స్వస్థత కలిగింది. నువ్వు పౌలు కాదా? ఆయనే దేవుడు బిడ్డ, నువ్వు కాదా? నీ ప్రార్థన వలన నీ కాలు నొప్పులు తగ్గవా? నీ ప్రార్థన వల్ల నీలో ఉన్న రోగాలు నయం కావా? నీకు దేవుడు వరం కూడా చెప్పండి. ఎందుకు వేదన పడుతూ ఉండాలి? ఎందుకు మదన పడుతూ ఉండాలి? రోషం కలిగిన దేవుడు కాదా నీ యజమాని? రోషం కలిగిన దేవుడు కాదా నీ యజమాని? నీ రాజు ఆయన కాదా? ఈ రాజ్యం ఎవరిది? ఎవరిది ఈ రాజ్యం? హల్లెలూయా. ఈ రాజ్యం ఎవరిది? నీదే. ఆమె ఈ రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు కదా. అంత వారసత్వం కలిగిన వాడు, అంత రాజ్యం కలిగిన వాడు, అంత సర్వాధికారం కలిగిన వాడికి నిన్నే వారసుడిగా చేస్తానంటున్నవాడు నిన్నెందుకు నిన్ను దుఃఖించబడటానికి అవకాశం ఇస్తాడు? నువ్వు బాధపడటానికి ఎందుకు అవకాశం ఇస్తాడు? నీకు ఎందుకు లోటు చేస్తాడు? నిన్ను ఎందుకు అభద్రత భావంలో నిలుపుతాడు? నువ్వెందుకు క్షోభగా అనిపిస్తున్నావు? గమనిస్తున్నావా సహోదరి సహోదరి? తెలుస్తుంది. హల్లెలూయా. నీవు వాక్యాన్ని వెంబడించలేక, వాక్యము నీలో నిలబడలేదు కాబట్టి, వాక్యాన్ని నువ్వు కనపరచలేదు కాబట్టి నువ్వు వేదన కోరుతున్నావు, మదన పడుతున్నావు. సమస్యని నువ్వు సమస్యలాగా నువ్వు ఫీలైపోతున్నావు. సమస్య నీది కాదు. యావత్తు చింత నా మీద ఉంచండి అని అంటాడు. నీ కలిగిన భారం నా దగ్గర పెట్టు అంటున్నాడు. నీవెవరివి? నీ శరీరాన్ని నువ్వేం చేయలేవే.
నువ్వు వెంట్రుకని తెల్లగాగలైనా నల్లగానైనా మార్చలేనటువంటి శక్తి లేనివాడివి కదా, అవునా కదా? ఓ 10 రూపాయలు పోయేదాన్ని నువ్వు ఆపగలుగుతావా? వర్షం పడేదాన్ని నువ్వు ఆపగలుగుతావా? కాలమే ఆయన ఆధీనంలో ఉంది. ఆమె ఆయన సర్వ సృష్టికర్త. ఆయన మాట చొప్పున ఈ భూమి ఆకాశం కలిగింది. దేవుని స్తుతులు. లూకా సువార్త 12వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో అదే చెబుతుంది. మరి లూకా సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో అదే చెబుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 39 చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దానిని దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనగా అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైనది. చూసారా ఒక విషయం చూస్తున్నాడు. ఆయన నాకు అనుగ్రహించిన దాని ఎంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటియే నన్ను పంపినవు అని చిత్తమై ఉన్నది. నువ్వు ఏమి పోగొట్టుకున్నావో అది లేపి ఆయన నీకు ఇవ్వడానికి భద్రపరుస్తున్నాడు. ఆమె నువ్వు వెంట్రుకు పోగొట్టుకుంటేనే తిరిగి ఇస్తాననేటువంటి దేవుడు అయి ఉంటే, నీ శరీరము అవయవాలు పోతే, నీ శరీరము పోతే ఆయన దగ్గర లేదా? ఆయన కూడా తాత్కాలికమైనటువంటి మరణం కలిగిన శరీరం కోసము నువ్వు ఎంత ప్రయాసపడతావు. నీకు నిగుగా వాక్యములో పుట్టడం మొదలు పెడితే, నీ తల్లి గర్భం నుంచి నువ్వు ఏదైతే పుట్టిన శరీరముతో ఆ శరీరము ఆ పరలోక రాజ్యములోకి శాశ్వతముగా ప్రవేశించడానికి దేవుడు కృపించి ఉన్నాడు. ఆ శాశ్వతమైనటువంటి దానికోసం నువ్వు ప్రయాసపడు. ఇక్కడ వేదన పెట్టేటి కోసం ప్రయాసపడతావేంటి? నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే సుఖం లేదే. ఇంకో 10 లక్షలు సంపాదించాలని వేదనే. 10 లక్షలు సంపాదిస్తే సుఖం లేదే. ఇంకో 1 కోటి రూపాయలు సంపాదించాలని వేదనే. ఒక బిల్డింగ్ కడితే సుఖం లేదే. ఇంకో బిల్డింగ్ కట్టాలనేటువంటి వేదనే. ఒక కారు కొంటే సుఖం లేదే. ఇంకో కారు కొనాలనేటువంటి ఆశగా నీకు ఎక్కడుంది? నీకు సాటిస్ఫాక్షన్ దేనికోసం నువ్వు పాపులు అడుగుతున్నావు? అవునా కదా? 20 సంవత్సరాల క్రితము 100 రూపాయలు ఉంటే గొప్ప. ఈరోజు 10,000 రూపాయలు ఉన్నా కూడా గొప్ప లేదు. నాకు తెలిసినప్పుడు ఎవరి దగ్గర ఒక 100 రూపాయలు అప్పు తీసుకుంటే అది కట్టి కాలబడిపోతా కట్టగలిగే పరిస్థితి. ఈరోజు 10,000 రూపాయలు ఎవరి దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలంటే ఎంత కావాలని చెప్పేసి అని ఫైనాన్స్ అడిగితే ఒక 10,000 రూపాయలు కావాలండి. 10,000 20,000 రూపాయలు తీసుకుంటాం. 20,000 రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి? రోజుకి 200 కట్టాలి. ఐ డోంట్ కేర్, నేను కట్టేస్తాను. 200 అయితే 300 అయితే 500 అయితే 1000 రూపాయలు అని కట్టేసే పరిస్థితి ఉన్నాయి ఈరోజు. అవునా కదా? అవునా కాదా? 1,00,000 రూపాయలు ఏ ఒక్క వ్యక్తికైనా సరే ఎక్కువ ఈరోజు? చెప్పండి. ఎప్పటికీ ఎక్కువ.
సామాన్యుడైనా సరే, ఏ కార్మికుడైనా, రోజువారీ కూలి చేసే కార్మికుడైనా సరే, ₹1,00,000 ఖర్చు పెట్టడం అంటే పెద్ద విషయంగా ఒక రోజులో సెటిల్ చేసేస్తాడు. ఒక రోజులో ₹1,00,000 తీసుకొచ్చి పెట్టేస్తాడు. అప్పు తెస్తాడా, బంధువుల దగ్గర తెస్తాడా, దాచిన దగ్గర తీసుకొస్తాడా, ఇంకో ఉన్న వస్తువు అనేది తీసుకొస్తాడా, ఏ పరంగా సరే ₹1,00,000 తీసుకొచ్చి పెట్టుకుంటాడు. మీరు ఒకసారి గుర్తు చేసుకుని 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల కింద, 2000 సంవత్సరము, 1995లోను, 90లోను ఆ పరిస్థితులు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. తీసుకురాగలుగుతారా? ₹1000 తీసుకురాగలుగుతారా? అప్పుడు 10 లక్షలు తీసుకురాగలుగుతారు. ఇప్పుడు 10 లక్షలు తీసుకురాగలుగుతారా లేదా? ₹1,00,000 తీసాడు, వెయ్యి అన్నాను. 10 లక్షల రూపాయలు తీసాడు, తెస్తారా తేరా? జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ₹4 లక్షలు, ₹5 లక్షలు. జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే తెస్తున్నారా లేదా? అర్థమవుతుంది, గమనించారు విషయాన్ని. జ్వరం వచ్చి రేట్లు పడిపోయినాయి, ఇంజక్షన్ చేయాలి, ₹20,000, ₹30,000 ఒక ఇంజక్షన్. 10 ఇంజక్షన్ అంటే ₹2 లక్షలు, ₹3 లక్షలు. చేపిస్తున్నారా లేదా? అప్పో సప్పో తీసుకొచ్చాను, తాగడి పెట్టైనా సరే మారుతుందా లేదా సమాజం? ఎక్కడ ప్రయాస ఆగింది చెప్పండి? దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ జోలికి వెళ్ళనేకుండా ఆపుతున్నాడు. ఆమె ఆ పరిస్థితి వెళ్ళనేకుండా ఆపుతున్నాడు. ఆ చింత నీకు వద్దు అంటున్నాడు, ఆ వేదన నీకు వద్దు అంటున్నాడు. నీలో ఉన్నది నా ఆత్మేనయ్యా, నువ్వు సరి చేసుకో, ప్రార్థన చేసుకో. నువ్వు వేదన పడుతున్నావు, సరి చేసుకో. నేను నీతో మాట్లాడతాను, నిన్ను సరిగ్గా నడిపిస్తాను, నీతోనే నేనున్నాను అని చెప్తుంటే నువ్వేమంటున్నావు? ఎక్కడో బయట నాకు మనశ్శాంతి లేదయ్యా, ఒక ముందే అది నాకు మనశ్శాంతి లేదయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, నాకు మనశ్శాంతి లేదయ్యా, ఆ సినిమాకి వెళ్ళాలి, నాకు మనశ్శాంతి లేదు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడేమున్నది? నీతో అంటున్నావు వాడు ఎవరు? నీతో మాట్లాడుతుంది ఎవరు? నేను సరి చేస్తానంటుంది ఎవరు? అదవుతుందా? నీతోనే ఉన్నాడు దేవుడు. ఆమె యుగ సమాప్తి వరకు నేను నీతోనే ఉన్నాను. ఆమె ఈ శరీరము మట్టిలోనికి కుళ్ళిపోతుందేమో, నీ తల వెంట్రుకలు రాలిపోతాయేమో, కానీ నేను నీతో ఉన్నాననే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరం పొందబోతు. ఆమె ఉన్నాడు ఎప్పుడు నీతోనే దేవుడు. నమ్ముతున్నారా దేవుడు మీతో ఉన్నాడని? దేనితో మీ వేదన పడుతుంది? ఈ శరీర సంబంధమైనటువంటి స్థితుల కోసము నువ్వు వేదన పడుతున్నావు. కానీ నిజంగా దేవుడు ఏర్పరిచినటువంటి పరిశుద్ధాత్మకతో నువ్వు ఆలోచిస్తుంటే, ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందో దానితో నువ్వు నడిస్తూ ఉంటే, ఈ శరీరము కోరుకుంటున్నటువంటివన్నిటిని నువ్వు అధిగమించగలుగుతావు. ఆమె శరీర సౌఖ్యముతో నువ్వు జీవిస్తున్నటువంటి దాని వల్లనే నువ్వు వేదన పడుతున్నావు. నువ్వు యుద్ధము నీతోనే చేయాలి, ఒకరితో ఎదుటితో చేయాల్సి. యుద్ధము నీతోనే చేయాలి. ఈ శరీరము లోక సంబంధమైనది. ఆమె ఈ భూమి నుంచి తీయబడినదే ఈ మన్నై ఉన్నది. 40 వచనం చదవండి. యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటే ఆ తండ్రి చిత్తము. అంత్యదినమున నీవు నేను వారిని లేపుదును. ఎందుకు ఒక విషయం చెప్తున్నాడే చూసారు. 44 వచనం చదువు. నన్ను పంపిన తండ్రి
వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా తండ్రి ఆకర్షిస్తేనే గాని నేను ఎవరి వద్దకు రాను. అర్థమవుతుందా? 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. దేవుని హల్లెలూయా. ఆయన రక్తము ఆయన శరీరమును తిని త్రాగిన వాడిని ఆయన చనిపోయినా కూడా లేపుతాడు. ఆమేన్. ఆ రాకడే రాబోతుంది. దేవుని హల్లెలూయా. ఆ రాకడలో నువ్వు నిలిచి ఉండాలని, ఆ దేవుని చిత్తమైనటువంటి పరలోక రాజ్యమును నువ్వు జీవించాలనేటువంటి ప్రయాస నీలో ఉన్నప్పుడు దేవుడు నీలో కనబర్చే విధంగా నువ్వు జీవించాలి. మొదటిగా ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు దేనిని నువ్వు సమకూర్చుకోవడం కోసం నువ్వు జీవించవలసినది. డబ్బు సమకూర్చుకోవడానికి ఈ రోజున ఎన్నో వేషాలు ఉన్నాయి. అధికారం సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆధిపత్యం ప్రదర్శించడానికి ఎన్నో తెలియజేయడం మాటలు ఉన్నాయి. కానీ ఆ పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి మాత్రము ఉన్నది మార్గము ప్రవేణ యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఆ ప్రవేణ యేసుక్రీస్తు నిన్ను నడవమంటున్న ద్రోవ నీతిగాను యథార్థంగాను నిన్ను నువ్వు కనబరుచుకోవటం కాదు, కానీ ప్రవేణ యేసుక్రీస్తును కనబరుచుకున్న నువ్వు నడవమంటాడు. ఆమేన్. ఆయన యందు అబద్ధము లేదు, ఆయన యందు మోసము లేదు, ఆయన యందు ఏ యొక్క కుళ్ళు కుతంత్రము ఏమీ లేదు, ఆయన యందు అసత్యము లేదు. సత్యం కలిగిన వాడు యథార్థవంతుడు నీతిమంతుడైన ప్రవేణ యేసుక్రీస్తు ఆ కలవర శిలువలో తను అప్పగించుకున్నటువంటి ఆయన నీ కొరకు నా కొరకు నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడని నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న ప్రవేణ యేసుక్రీస్తుని నువ్వు సత్యముగా నువ్వు యథార్థముగా నమ్మినట్లయితే ఆ క్రీస్తుని నువ్వు వెంబడించు. ఆ క్రీస్తును నువ్వు కనబరచు. ఆ క్రీస్తు నీలో నుంచి ఉన్నాడనేటువంటి దాన్ని రుజువుపరచు. ఆమె ఆ జీవితం నువ్వు కలిగి లేకపోతే నువ్వు బైబిల్ పట్టుకు ప్రతి వారం మందిరానికి వచ్చిన ప్రయోజనం లేదు. మూర్ఖతరం వారే ఎరుగు. విశ్వాసం లేనటువంటి మనిషి వ్యర్థమైనటువంటి త్రోవలు నడుస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఆమె విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే ఆయనను కనబరచు. దేవుని హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండే ఎడల మేలు. చల్లగానైనా వెచ్చగానే ఉండు, ఎక్కడైనా ఉండు. నువ్వు ఇటు లోకపరంగా జీవించు, అటు పరలోక రాజ్యమైన సంబంధం. ఇటు లోకపరంగా ఉంటాను, అటు పరలోక రాజ్య సంబంధంగా ఉంటాను అని రెండు కాళ్ళు వేసాం అనుకో, ఏమంటాడు ఆయన? ఏమంటాడు చూడండి, ఏమంటాడు? ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి ఉద్దేశించి ఉన్నాను. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఎట్లాగైనా ఉండు. నువ్వు ఈ లోక సంబంధికుడు కన్నా బతుకు, లేదా పరలోక సంబంధికుడు కన్నా బతుకు. నువ్వు లోక సంబంధికుడిగా ఆశలు కలిగి ఉండి లోక సంబంధికుడిగా నాకు మంచి ఆశలు ఇవ్వయ్యా, నాకు మంచి మందిరాన్ని ఇవ్వయ్యా, నాకు మంచి పిల్లల్ని ఇవ్వయ్యా, నాకు ధనం ఇవ్వయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వయ్యా. నాకు ఉద్యోగం ఇస్తే నీకు 10,000 ఇస్తాను. నాకు ఈ రోగం నయం చేస్తే నీకు ఏదైనా వస్తువు ఇస్తానయ్యా. ఆయనే ఆల్రెడీ ఆయన్ని ఉన్న వ్యక్తి కదా, ఆయనకి నువ్వేమిస్తావు? ఈ భూమి మీద సకలం ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా?
ఇనుము ఉంది, మాంగనీస్ ఉంది, పొటాషియం ఉంది, జింక్ ఉంది, బంగారం ఉంది, వజ్రం ఉంది, సమస్త ముడి లోహాలు ఉన్నాయి. ఐరన్ టాబ్లెట్లు వేసుకున్నప్పుడన్నా వేసుకున్నావా లేదా? ఐరన్ టాబ్లెట్లు వాడారా ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడన్నా వాడలేదా? ఏ పిల్లలు వేసుకున్నప్పుడు ఏంటండి? పొటాషియం పిల్లలు వేసుకున్నావా? జింక్ పిల్లలు వేసుకున్నావా? వేసుకోలేదా? పిల్లల మీద ఎక్కువ ఒకసారి చదువుకుని వేసుకోండి. ప్రతి పిల్లల మీద ఉంటుంది. అర్థమైందండి? నువ్వు ఏ పిల్లలు వేసుకుంటున్నావు నీకు తెలియట్లేదు. నువ్వు పిల్లలు వేసుకోలేదా? మరి ఆ పిల్లల్లో ఎన్నో ఉంటాయి చూడండి. పొటాషియం, జింకు, మ్యాంగనీసు, ఫాస్ఫరస్, సోడియము, ఇవన్నీ భూమి మీద దొరికాయి కదా. మరి నీ బాడీలో ఎందుకున్నాయి? నీ బాడీలో ఎందుకున్నాయి? నీ బాడీలో ఎందుకున్నాయి ఇవన్నీ? ఐరన్ ఎందుకుంది? బంగారం తినొచ్చు కదా? బంగారం తినొచ్చా? బంగారం తిండి అరిగిద్దా? అరగదా? బంగారం తినొచ్చా? తెలుసా మీకు బంగారం తింటారు? బంగారం తింటారు. బంగారం తింటే రోగం రాదు తెలుసా? ఏదైతే మనకు రోపిస్తున్నాయో దాని వలనే ఈ వ్యాధులు వస్తున్నాయి. అందుకని వాటిని తినమంటున్నాడు దేవుడు. చూస్తున్నాడు అంటే ఏంటి? నువ్వు సంపాదించి అవన్నీ కూర్చొని తినమని చెప్పట్లా. రకరకాలుగా నీకు మందికి తీసుకొచ్చాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ భూమి మీదే ఉంది. నువ్వు ఆ నేల మట్టితోనే కదా నిర్మించింది. నువ్వు ఆ నేల మట్టివే కదా, అవునా కదా? ఆ నేల మట్టికే కదా ఆయన అధికారి ఉన్నాడు కదా. ఇప్పుడు నువ్వేం తీసుకెళ్ళిస్తావయ్యా? బంగారం ఏమి ఇస్తావయ్యా? నువ్వు తీసుకెళ్ళి నాకు అది ఇస్తే బంగారం ఇస్తాను, ఇది ఇస్తే బంగారం ఇస్తాను. నువ్వు బతికి ఉండటానికి దేవుడే వరం ఇస్తుంటే నువ్వు ఇస్తానంటావేంటి? అర్థమవుతుందా? మనం ముందు వారం చెప్పుకున్నాం కూడా. అన్ని నా దగ్గరే ఉన్నవి, నువ్వు నాకేమి ఇస్తావు అంటాడు. నీ మనసు భయ్యా దేవుడు ఎలా నడవమన్నాడో అలా నువ్వు క్రమంగా నడువు. ప్రకృతి మొత్తం ఆయన ఆధీనంలో ఉన్నది. పక్షులన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. సమస్త భూజంతువులన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. నువ్వు పేలేవు. ఎందుకు లేవు? ఆయన రూపం చొప్పున ఉన్నావు కదా. ఆయనకున్న అధికారం నీకు ఇచ్చాడు కదా. అర్థమవుతుందా? అందుకనే నువ్వు ప్రతి తండ్రి తన పిల్లోడి మీద, యవనస్తుడైనటువంటి పిల్లోడి మీద ప్రతి తండ్రికి వేదన ఉంటుంది. ఉందా లేదా? తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. ఎందుకుంటుంది? నా బిడ్డ బైక్ తీసుకెళ్తున్నాడే, చాలా వేగం వెళ్తున్నాడే, ప్రార్థన చేయాలి అనట్లేదా? నా బిడ్డ నాకేం చెప్పట్లేదయ్యా, నా బిడ్డ వ్యసనాలకు బానిస అవుతున్నాడయ్యా, వాళ్ళు ఏదో గర్వంగా మాట్లాడుతున్నాడయ్యా, అలా మాట్లాడుతున్నాడయ్యా, ఇలా మాట్లాడుతున్నాడా. ఈ తల్లిదండ్రులు చెప్పే మాటలు కాదు ఇవి. చెప్పాయే కాదా? అవునా? మరి నీ తండ్రి దగ్గర ఈ భూమి మీద ఉన్నటువంటి శరీరదారుడైన నువ్వు నేను కూడా ఆ యొక్క పోకడ పోతుంటేనే ఆయన చెప్తున్నాడు ఆమేన్. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ చెబుతుంది ఆమేన్. ఆయన వేదన పడుతున్నాడు. నా బిడ్డ, నా వారసత్వం, నా యాజకత్వాన్ని మొత్తం అతనికి అప్పగించాలనుకుంటున్నాను. ఈ లోకము మీద సర్వాధికారం ఈయనకి ఇస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తుకి ఏదైతే చెప్పాడో ఆయన మాదిరిగా నిన్ను నన్ను మారమన్న మాట అవాస్తవా? ఆయన అదే కదా అంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి నా మాదిరిగా సంపూర్ణం మీరు కావాలి అంటున్నాడు ఆమె. అందుకని ఆయన వాక్యం చెప్పింది. ఆ వాక్యాన్ని ఈరోజు సంఘం వినట్లా, అర్థం చేసుకోవట్లా, వెంబడించట్లా, గమనించట్లా. ఆ చెప్పేటువంటి బోధకులు కూడా ఆ విధంగానే చెబుతున్నారు. అర్థపర్థ జ్ఞానం లేనటువంటి వారిగా ఉన్నారు.
నిజంగా వాక్యాన్ని గమనించే పరిస్థితులు లేవు. ఈ వాక్యాన్ని నువ్వు ఏ వాక్యం తీసేస్తా మాట్లాడేది వాక్యాన్ని, ఈ వాక్యం ఇది కాదు అలా కాదు అలా కాదు అని చెప్పేసి చట్టాన్ని రాద్దాం అనుకుంటున్నావా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నీళ్ళు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండును, దేవుని ఆత్మ జలముల పైన అలలాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అలలాడుచున్నది అనేటువంటి వాక్య అర్థం చెప్పగలిగేటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరైనా ఉన్నారా? ఆ మొదటి వచ్చిన 2వ వచనాల గురించి నువ్వు సమాధానం చెప్పు. ఆది యందు భూమి ఆకాశాలను సృజించినవి. ఆ దేవుని ఆత్మ ఎందుకు అలలాడుచుంది? ఆ జలముల పైన ఎందుకు అలలాడుచుంది? దేవుడు హల్లెలూయా. ఆ జలము కింద ఆ మూల విత్తనాలు ఉన్నాయి. ఆమేన్. అర్థమవుతుందా? ఈ పాపపు జలముల మీద మూల విత్తనము ఉంది. ఆ జలము క్రింద మూల విత్తనం ఉంది. ఆ పాపపు జలము ఏదైతే ఉన్నదో, అపవిత్రమైనటువంటి జలం ఏదైతే ఉన్నదో, ఆ దురాత్మ కలిగినటువంటి ఆధీనములో ఏదైతే కింద ఉన్నదో ఆ విత్తనాన్ని తీయటం కోసం దేవుని ప్రయాసకరంగా ప్రకటన గ్రంథం 7:17 అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం. ఏలయనగా సింహాసనము మధ్యమును గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొక్కల యొద్దకు ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం చెప్తుంది. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పు, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబర్చును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషణ నామములతో నిండుకుని 7 తలలు 10 కొమ్ములను ఎర్రని మృగం మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచితిని. అక్కడైనా దేవుని ఆత్మ అలలాడుచుంది, ఇక్కడైనా విస్తారం జలం మీద కూర్చున్న మహావేశ. ఎవరు కూర్చున్నారు? విస్తార జలం మీద ఎవరు కూర్చున్నారు? మహావేశి కూర్చునుంది. ఆమె ఎవరు కూర్చునుంది? మహావేశి కూర్చునుంది. ఆది యందు ఆ మహావేశ్య అక్కడ ఉన్నది కాబట్టి ఆ మహావేశ్యని దాటి ఆ నీటి కింద ఉన్న భూమిలో ఉన్నటువంటి విత్తనాలను ఆయన నీటితో నీళ్లు జల్లి మెత్తవరిచి ఆ మట్టితో మనిషిని తయారు చేశాడు. దేవుడు ఆ రూపాంతరాన్ని నీకు తీసుకోవాలి. ఆది యందు ఏదైతే ఉన్నదో, ఆది యందు నీకు ఏ రూపమైతే ఉన్నదో, ఆది యందు ఏ శక్తి అయితే నీకు ఉన్నదో, ఆది యందు దేవుడు ఏ విధమైతే నిన్ను నిర్మించాడో, ఆ సృష్టిలో నేను భాగం చేసి ఉన్నాడు. ఆ విధంగా నన్ను చేయడం కోసమే ఆయన ఇంత ప్రణాళిక చేయగలిగి ఉన్నది. ఆమె ఆ 7 పాత్రలు పట్టుకున్నటువంటి ఆ మహావేశికి తీర్పు తీర్చు దినమున నువ్వు నేను చూడటానికి రమ్మంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? చెవి కలిగిన వాడు వినుగాక అనే వాక్యం చెబుతుంది. ఆమె ఇప్పుడు నువ్వు ఎంత బలహీనుడు, ఎంత బలవంతుడివి, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఏంటి అనేది దేవుని చిత్తం నీతో నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుడు హల్లెలూయా. యెషయా గ్రంథం 65 అధ్యాయం 25 వచనం చూడండి. యెషయా 65:20. యెషయా 65 అధ్యాయము 65 అధ్యాయము 25వ వచనం. 6:25.
తోడేళ్లను గొర్రె పిల్లను కలిపి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమును, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. నిజమైన తోడేళ్ళు గొర్రెపిల్లలు కలిసిపోయి మరి ఎక్కడైనా మేత తిన్నాయా? ఇప్పుడు ఆయన రాజ్యమును తింటాయి అంటాడు. ఆమె అవి వీటికి హాని చేయవు, అవి వీటికి హాని చేయవు అంటాడు. అర్థమవుతుందా? తెలుస్తుంది ఆల్రెడీ. సింహము ఎద్దు అని గడ్డి తిందు. సింహం గడ్డి తిందా? సింహం ఏం చేసింది? ఫ్రెష్ బ్లడ్నే తీసుకునేది. అవునా కదా? ఫ్రెష్ బ్లడ్నే తీసుకోవాలి. కుళ్ళిపోయిన దాన్ని, కుషించిపోయిన దాన్ని, క్యాన్సర్ పుట్టిన దాన్ని తినదు. తెలుసా? అది ఏమైనా రోగాలు గీయాలన్న మనుషుల్ని సింహాలు తినదు. వాసన చూసింది ఇంక ఏ రోగాలు ఉన్నాయంటే ఆ వాసనలు ఏదైనా వాడు నికృష్టుడే అనుకో, అది తినదు. అది వాడిని చంపడానికి చంపిద్ది కానీ తినదు. అది కావాలని గమనించండి. టెస్ట్ చేస్తే టెస్ట్ చేయండి. పాస్టర్ చెప్పారు టెస్ట్ చేయమని, అందుకని టెస్ట్ చేస్తున్నాము. ఆయన మాట చెప్తాను చెప్పాలి. రియాలిటీలో యూట్యూబ్లో కొట్టి తెలుస్తుంది. దానికోసం మీరు ప్రత్యేకించి నేను టెస్ట్ చేయాల్సిన వస్తుంది. యూట్యూబ్లో కొట్టండి, అయ్యే తెలుస్తుంది. ఈరోజు టెక్నాలజీ అన్నీ మీ చేతులకు వచ్చేసింది. ఎవరి దగ్గరికి వెళ్ళి డౌట్ క్లారిఫికేషన్ అడగాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లోనే డౌట్ ఉంది. ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి మార్గదర్శకులు మీ చేతుల్లోనే ఉంది. ప్రపంచం మొత్తం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెష్ బెడ్నే తీసుకుంటుంది. ఆరోగ్యవంతమైనటువంటిది, మంచి తేజస్సు కలిగినది, మంచి రుచి కలిగినటువంటి బ్లడ్నే తీసుకుంటుంది. మాంసం ఏం చేస్తారు? వేరే తీసుకోవద్దు. అలాంటిది గడ్డేది అంటుంది దాంట్లో ఉన్నాడు దేవుడు. సింహం ఎద్దువలి గడ్డేది అంటుందండి. తెలుస్తుంది హాలుడియ. సర్పమునకు మన్ను ఆహారము. ఇప్పుడు సర్పం మన్నే తింటుందా? కప్పలు తింటుంది, రకరకాల పురుగులు తింటుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? సర్పం మన్నే తినమన్నాడు. అది గండంలో ఉంటుంది. మూడవది తెలుస్తుంది హల్లి. మన్నే తినమన్నాడు. ఆ మన్నే తిన్నాడు. అదే ఆ రాజ్యం రావాలి. ఆమె తెలుస్తుంది హల్లి. ఏది ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. అలాంటి స్థితి రావాలంటే ఏంటి? మనం ఉన్న చుట్టూ ఉన్న వాతావరణం ఒక యజమాని సక్రంగా ఉంటే ఆ యజమాని కింద ఉన్నటువంటి భార్యలందరూ, ఆ పనిచేసే వాళ్ళందరూ సమస్తము ఒక మంచి మార్గం. ఆ కుటుంబ యజమాని సక్రంగా ఉంటే తన పిల్లలు, తన యొక్క బంధుగణం అంతా కూడా సరైన మార్గంలో ఉంటుంది. అదే వారు క్రమం తప్పిపోతే సమస్తము వినాశనానికి కనిపిస్తుంది. అవునా కదా? అదవుతుందా? అందుకని మనం ఉండవలసిన బాలుడు నడవలసిన త్రోవను ఎరిగి ఉండాలి. ఆమె సరైన మార్గంలో మనం నడవకపోతే మనము మన స్థితిని మనం కోల్పోతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6-16 వచ్చింది చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16 వచ్చింది. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ ఎద్దుకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఫైనల్గా ఏం చెప్తున్నాడు? వార్నింగ్ చేస్తున్నాడు. తెలుస్తుంది. ఈరోజు వాక్యంలో ఇంత కఠినంగా ఎండ్ ఆఫ్ పాయింట్ చేస్తారని నేను అనుకోవాలి. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ ఎదురు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసి హెచ్చరిక. సమయం లేదు కదా? నేను చెప్తున్నాను. పక్క ఫైనల్ వర్డ్స్ మారు మనసు పొందాల్సింది. మనకు నో ఆప్షన్. తెలుస్తుంది హల్లి. మారు మనసు పొంది చేసుకో. ఎందుకంటే నిజంగా దేవుడిని వెంబడిస్తే
నువ్వు దేవుడితో నువ్వు సఖ్యతగా నడవాలనుకుంటే నువ్వు వాక్యంలో సరి చేసుకోవాల్సిందే. దేవుడు హల్లెలూయా. లేకపోతే నువ్వు కురాయిపనంగా బతికితే బతుకు, చల్లగానైనా వెచ్చగానైనా బతుకు, 2 రకాల బతుకు. ఏదో వాక్య ప్రకారంగా జీవించాలంటే నిజంగా వారసులుగానే ఉండాలి. అర్థమవుతుందా? ఎలా అలా ఉంటే ఉంటారు తొక్కులకు అంటారు, అండ్ రాజులు తొక్కులకు అంటారు. అవునా కదా? ఉంది కదా, చరిత్ర ఉంది కదా. ఉందా లేదా? రాజు రీతిగా జీవించకపోతే ఏమవుతుంది? ఉమ్మేసాడా లేదా? తొక్కులకు అన్నాడా లేదా? చరిత్ర ఉంది కదా, చదువుకున్నారా? మహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వీరోచిత నాయకులతో పోల్చుకునే విధంగా ఉన్నాడు. వీరోచిత నాయకులు ఎలా ఉండాలో చూపించింది భారతదేశ చరిత్ర, ఎలా ఉండకూడదో కూడా చరిత్ర చూపించింది. అలాగే నీకు వాక్యము ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా ఈ రోజు నీతో నాతో మాట్లాడిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నవాడే ఉన్నాడు. ఆమె ఖచ్చితంగా నీతో నాతో చెప్పినటువంటి విషయాలు నువ్వు నేను తెలుసుకుని నడవలసిందే. కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ఏమాత్రము మైదర్శి, నువ్వు ఈ లోకపరమైనటువంటి ఆలోచనతోనో నువ్వు ఎప్పుడైతే సంబంధితంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు కోల్పోతూ ఉంటావో, ఎప్పుడైతే నశించిపోయేబడి ఉంటావో, అప్పుడు సాతాను గాడు నేను రెడీ ఉంటాడు తీసుకెళ్ళిపోవడం. సాతాను గాడి చెరలో పడలేకుండానే నేను ఎప్పటికప్పుడు దేవుడు పరిరక్షిస్తూ నిజమైన మాటలతో, నిజమైన క్రమంతోనూ, నిజమైనటువంటి దారిని నడిపించడం కోసం నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆమె దేవుడు హెచ్చరించినటువంటి ఆ వాక్యమును మనం పట్టుకొని ఆ విధముగా నడవడం కోసం ప్రయత్నించి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించి నాకు భార్యగా ఇచ్చినటువంటి మీడియాని 17 సంవత్సరాలు నాతో నడిపింపు చేసి 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఆమె ఈరోజు నా పెళ్లి రోజు మధ్యలో చెప్పాలనుకున్నాను, కానీ వాక్యం అయితే ఎక్కడ కూడా నాకు తెలియదు. వాక్యం వచ్చేసి 17 సంవత్సరాలు ముగించుకొని 18వ సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడి చిత్తమైతే మా యొక్క జీవితం దేవుని పరిచర్యలో కొనసాగించడం కోసం దేవుడు రాకడ సమయం ఎంత సమయం ఉందో అంత సమయం వరకు నిబద్ధతతోనూ, విజయతతోనూ, యథార్థతతోనూ నేను నవ్వుతాము, నా కార్యక్రమాలను అనుకుంటాము ఆ వాక్య పరిచర్యలు ఉండాలని ప్రభు పేరిటన ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. ఆమె ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఈ ప్రార్థనలు గుర్తు చేసుకోండి. సరళమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా అయినా యేసయ్య మీరు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి ప్రభా మీరు మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్న దేవుడైనా తండ్రి. ఇదివరైనా ఈరోజు ప్రభా ఏ ఒక్క వ్యక్తితో మీరు మాట్లాడాలనుకున్నారో, ఏ మనసుని ప్రభా మీరు బలపరచాలనుకున్నారో, ఎవరి యొక్క ప్రభా అనుమానాలు ప్రభా ఎవరికి ఏ సందేహాలు ఉన్నాయో వారితో మీరు నేరుగా మాట్లాడారని నేను నమ్ముతున్నాను ప్రభా. ఇదివరైనా మేము కాదు కానీ ప్రభా మీరు ప్రభా ఏర్పరచుకుంటే, మీరు పిలిస్తే ప్రభా ప్రవీణ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చారని మీరు సవించిన రేఖలను బట్టి మీకు వందనాలైనా. నా తండ్రి ఆకర్షిస్తే కానీ నా దగ్గరికి ఎవరు రాలేదన్నారు ప్రభా. ఇదిగోనైనా మీరు ఆకర్షిస్తేనే కానీ ప్రభా నా దగ్గరికి ఎవరు రాలేదు ప్రభా. ఇదిగోనైనా మీరు మాట్లాడితేనే కానీ ప్రభా నిజమైనటువంటి ప్రభా ఆ యొక్క రాజ్యం తలుపు తెరవబడవుతాయి ప్రభా. మీరు మాట్లాడలేనా సంఘంతో మీరు ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని ప్రభా సరైన క్రమంలో నడిపించండి తండ్రి. ప్రతి మనిషి మనసును ప్రభా ఎరిగిన దేవుడు పేరుతుంది ప్రభా. ఇదిగోనైనా మా యొక్క ప్రభా మనసులో ఏమున్నదో మాకు తెలియదు కానీ ప్రభా మేము పుట్టక మునుపున ప్రభా మేము మరణాంతరమున ప్రభా చేసే ప్రతి పని ప్రభా రేపటి జరిగేటువంటిది ప్రభా. ప్రతి ఒక్క గడియ, ప్రతి ఒక్క క్రియ ప్రభా, ప్రతి ఒక్క కణమ యొక్క ప్రభా స్థితిని ప్రభా ఎరిగిన దేవుడు మీరే ఉన్నారు. మా ఎముకల మూలుగులలో దూరి చూసే దేవుడు మీరే ఉన్నారు. సమస్తము మీకు తెలుసునైనా ప్రభా. మీ కాపుదలు భద్రపరిచి దీవించండి నైనా.
ఈ రోజంతటిలోనే ప్రభావ మీ కాపుదలు మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగో సంఘం మనం ప్రేమించి ఆశీర్వదించండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ప్రభావ కావాల్సినటువంటి ప్రభావ ఆర్థిక పరిస్థితులను ప్రభావ ప్రతి ఒక్క ఆరోగ్యము ప్రభావ వారి యొక్క ప్రభావ మరి మానసిక ధైర్యమును మీరే ప్రభావ ఆశీర్వదించండి, స్థిరపరచండి, బలపరచండి ప్రభావ. ఎవరైతే ప్రార్థన కోసం ప్రభావ మనసు ఎరిగి ఉన్నారో ప్రభావ వారిని ప్రభావ మీరే ప్రభావ బలపరిచి దీవించండి. ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరు పేరున దీవించండి. మీ వాక్యంలో బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. మీ వాక్యము మాత్రమే ప్రభావ వర్ధిల్లుడు కాకుండా మీ వాక్యము మాత్రమే ఘనత మహిమ పొందుటకు సహాయం చేయండి ప్రభావ. ఆ విధంగానే ప్రభావ మహిమా ఘనత మీరు పొందుకుంటుంది. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటాం తండ్రి. మమ్మల్ని మీ చిత్తమైతే ప్రభావ ఈ దేవుని ప్రభావ మీ యొక్క వాక్యములో ప్రభావ వాడుకున్నట్టుకు మీ సహాయం అందించడైనా పరిచర్యలో బలపరచండి, దీవించడైనా సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటాం తండ్రి. ఇదిగోనైనా గడిచిన 17 సంవత్సరాల ప్రభావ మా యొక్క ప్రభావ వివాహ బాంధవ్యంలో ప్రభావ మీరు తోడే ఉండి మమ్మల్ని నడిపించారు ప్రభా. ఇదిగోనైనా మీ యొక్క ఆశీర్వాద ఫలంతో సాల్యమును సన్నిధిని మీరు ఇచ్చినట్టు మీకు పొందాలైనా నా తల్లిదండ్రులను ప్రభావ మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నా బంధువులు మిత్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రభావ మీ యొక్క ప్రభావ మాటలు వినడానికి జానికి ఇచ్చిన కుటుంబం మీకు వందనాలైనా ఆ బిడ్డతో ప్రభావ మీరు మాట్లాడి బలపరిచి దీవించారని మీరు నమ్ముతున్నాం తండ్రి. సమస్తమును సమకూర్చండి. ఎవరైతే ఎవరి అవసరాల అక్కల కోసం ప్రార్థించమంటున్నారో వారందరినీ దీవించగలుగుతారని కోరుకుంటున్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభావ యూట్యూబ్ ద్వారా ప్రొవైడ్ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వారికి స్వస్థతలు దయచేయండి. వాటి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మీ తగ్గించుకుంటాం. మనకు మహిమ మీరే పొందుకోమని ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ప్రభావ ఈరోజు ప్రయాణం అయ్యి ప్రభావ నెల్లూరు దాకా వెళ్ళాలనుకున్నట్టుగా మీరు తోడే ఉండండి. వాహనాన్ని ఆదిని తీసుకోండి తండ్రి. క్షేమం ఏడు క్షేమం రావట్లేదు మీ కాపుదలు భద్రపరిచి దీవించుకెళ్తారని కోరుకుంటున్నాం తండ్రి. అక్కడ కూడా ప్రభావ మరి ముందుగా మీరే వెళ్ళి ప్రభావ కార్యం జరిపించండి నైనా. మీ బిడ్డలని ప్రభావ మీరు బలపరచండి నైనా. ఎవరితో ప్రభావ మీ మాటలు పలకాలని ప్రభావ మీరు ఉద్దేశించి ఉన్నారో, ఎవరిని బలపరచాలని మీరు దీవించి ఉన్నారో ప్రభావ వారికి ప్రభావ మరి మీరు వైపు తట్టుకుని నిలబెట్టగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. వారికి ప్రభావ మీరే ప్రభావ బలపరిచి దీవించండి. మాటలు ప్రభావ మీ వాక్యము ప్రభావ సర్వశ్రేష్టమైనది నేను విశ్వసించుటకు మీ కృపా సమాధానం కలిగి సహాయం చేయండి. ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. కూడుకుని జనులకు